కర్నూలు డంప్ యార్డులో ఉల్లిగడ్డల బ్యాగులు దర్శనమిచ్చాయి. నగర శివార్లో ఉన్న డంప్ యార్డులో భారీగా ఉల్లి బస్తాలు ఉండడంతో ఉల్లిగడ్డలను తీసుకుపోవడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మార్కెట్ యార్డు నుంచి 20 లారీల ఉల్లిని అధికారులే ఇక్కడ పడేశారని కొందరు చెబుతుండగా, మరికొందరేమో సరైన ధర లేక రైతులే ఇక్కడ పడేసి వెళ్లారేమోనని అంటున్నారు. ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతుల్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రోజు రోజుకు కర్నూలు మార్కెట్కు ఉల్లి భారీ ఎత్తున పోటెత్తింది. అధికారులు ఇప్పటికే మార్కెట్ ద్వారా దాదాపుగా 1200 రూపాయల ఉల్లిని కొనుగోలు చేస్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఏదో కుళ్ళిన గడ్డ అయితే కాదు, ఇంత తినడానికి బాగా పనికొచ్చే గడ్డలను సైతం అధికారులు నగర సమీపంలో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్ ఏదైతే ఉందో డంప్ యార్డు పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 15 లారీల పనికొచ్చే ఉల్లిని నేరుగా ఇక్కడే పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నగరానికి చెందిన కొంతమంది పబ్లిక్ కూడా ఇక్కడికి చేరుకొని ఉల్లిగడ్డల ప్యాకెట్లను తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడే స్థానికంగా కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఈ యొక్క ఉల్లిని అధికారులు ఇక్కడ పడేశారు, ఆ అంశాలు వారితో మాట్లాడదాం. పెద్దాయన చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ ఉల్లి పడేశారని మీకు ఎవరు చెప్పారు, ఏంది పరిస్థితి ఇక్కడ? ఇక్కడ నైట్కి నైట్ ఉల్లిగడ్డలు ఒక 10 లోడ్లు తీసుకొచ్చి మార్కెట్లో గిట్టుబాటు లేక రైతులు తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్ కాడ వదిలినారు. డంప్ యార్డులో ఈ ట్రాక్టర్ వీళ్ళు తోలే వాళ్ళు అక్కడ ఉల్లి సంచులు వారేస్తున్నారంటే గార్గేపు నుంచి మిగతా చిన్న చిన్న గ్రామాల్లో వచ్చి ఇక్కడ ఉల్లి బ్యాగులు ఎత్తుకొని పోతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నాడు ఉల్లిలో. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం. అంటే ఈ మధ్యలోనే ఇట్లా సంచుల్ని పారేసి వెళ్ళారా, లేకుంటే గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు, ఈసారి ఇక్కడ పారేస్తున్నారు, ఇదే కొత్తగా. అంటే మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ గడ్డ కూడా అసలు కూలిన పరిస్థితి లేదు, బాగా ఒరిజినల్ గా తినడానికి పనికొచ్చేది. ఎందుకు ఇట్లా పారేసిపోతా ఉన్నారండి? తెచ్చిన ధర గిట్టుబాటు ధర కాక తీసుకొచ్చిన లగేజీలు కూడా వెళ్ళాక వాళ్ళు మార్కెట్లో కొనుగోలు చేసే వాళ్ళు లేక తీసుకొచ్చి ఇక్కడ చెత్త మార్కెట్లో వేసి వదిలిపెట్టిపోయినారు. ఉల్లిగడ్డలు అయితే మంచివే, ఏం వేస్ట్ అయిన గడ్డ కాదు, మంచి గడ్డనే. నష్టపోయామని పాపం వేదనతో ఇక్కడ వేసి వెళ్ళిపోయినారు. చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు తీసుకెళ్తా ఉన్నారా? గారియాపురం మాది. కొందరు మా పిల్లలు బండ్ల మీద వేసుకొస్తుంటే మేము చూద్దామని వచ్చినాము. రైతులు ఇంత కష్టపడి రైతులు పండిస్తే దానికి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు గవర్నమెంటు. అధికారులు కూడా చూడనట్లు చేస్తున్నారు. టమాటా పండ్ల గట్టనే రేట్ లేకుండా చేస్తున్నాడు, మిర్చికి గట్టనే లేకుండా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో గవర్నమెంట్ అసలు అర్థమే కాకుంటుంది. జనం పాపం పండించిన పంట ఏమి ఎన్ని కోట్ల నష్టం వచ్చింటుంది. 3-4 లోడ్లు తెచ్చి ఇలా వారేసినాడు. ఎంత బాధపడకుండా పోయింటాడు. కనీసం అధికారులన్నా కొంచెం దయచేసి రేటు గిట్టుబాటు ధరన చేస్తారంటే మార్కెట్కి వస్తే రానియకుండా చేస్తున్నారు. ఆ మార్కెట్ కూడా రాకుండా చేస్తున్నారు, అక్కడనే పంపించేస్తున్నారు. లేదు అని అందుకే రైతులను పట్టించుకున్నారు. రైతు ఎన్నెముక్క లాంటి వాడు, రైతు లేకుంటే ప్రభుత్వం ఉండదు. పెద్ద చెప్పండి, అక్కడ మీరు మొత్తం లాటేశారు, అదంతా మీరే తీసుకున్నారా? మేమే తీసుకున్నాం. తెచ్చి రాత్రిపూట ఏం చేసినామంటే రాత్రిపూట డంప్ యార్డ్లో తెచ్చి పాడేసింటే లారీలో తనక మేము ఇంటికి కూరకు తిండికి వస్తామని మంచి ఉల్లిగడ్డలు తెచ్చి మండ వేసుకొని మంచిగా తీసుకుపోతున్నాం. లారీ, ట్రాక్టర్లు, ఆటోలు మొత్తం ఎత్తుకుపోతాం మంచి ఉల్లిగడ్డలు. రైతు ఇట్లాగానైతే మందు దాగి చచ్చిపోతే కూడా బాధ వస్తుంది. ఈ బాధ చాలా మంచి ఉల్లిగడ్డలు, బాలేని ఉల్లిగడ్డలు కాదు. మన కర్నూలు మార్కెట్ ఏం చేస్తున్నారు ఏం కథను, చాలా అన్యాయమైన ఘోర చేష్టాలు ఇది. చూసుకుంటే కూడా ఉల్లిగడ్డలు కూడా చూడమని మంచి ఉల్లిగడ్డలు. కొంచెమన్నా రేట్ లేకుండా రైతు ఎట్లా బతకాలా? రైతు బతక సమస్యలు మందు చచ్చిపోతే కూడా ఈ బాధ అవ్వదు. క్లియర్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మార్కెట్ ద్వారా 1200 రూపాయలకు ఉల్లి కొనుగోలు చేయాలంటూ ఒక నిబంధన విధించిన పరిస్థితి. ఎందుకంటే ఈ క్రాప్ ద్వారా తమ ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా రైతు అక్కడ
వ్యవసాయ మార్కెట్ అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా 1200కు కొనుగోలు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం అలసత్వం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా ఇక్కడ స్థానికంగా తమ ఉల్లి ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తున్నటువంటి పబ్లిక్ కోరుతున్న పరిస్థితి. ఇలాంటి నిర్లక్ష్యం వ్యవహరించి ఆ యొక్క ఉల్లి బాగున్నప్పటికీ వీటిని ఇక్కడ నేరుగా ఇక్కడ పడేసిన ఆ యొక్క అధికారుల తీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పటికైనా ఉల్లి అధికారులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.